श्री महागणाधिपतये नमः। श्री सरस्वत्यै नमः। श्री सीतालक्ष्मण भरत शत्रुघ्न हनुमत समेत श्रीरामचंद्र परब्रह्मणे नमः। प्रसन्नांजनेय स्वामी देवताभ्य नमः। वल्ली देवसेना समेत सुब्रह्मण्य स्वामी देवताभ्य नमः। हरिहर सुत अय्यप्प स्वामी देवताभ्य नमः। श्री भू समेत श्री वेंकटेश्वर स्वामी देवताभ्य नमः। उत्तर వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా అంటే సంస్కృత శ్లోకము దానికి తెలుగు అర్థము చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు బాల, అయోధ్య, అరణ్య, కిష్కింధ, సుందర యుద్ధకాండలు పూర్తి చేశాం. ఉత్తరకాండలోని 24వ అధ్యాయం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 25వ అధ్యాయం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. పూజ్యంతన్ రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. సతు దత్వా దశగ్రీవో వనం ఘోరం కరస్య తత్ భగినీం చ సమాశ్వాస్య హృష్టః స్వస్తతరో అభవత్. తతో కుంభిళా నామ లంకోపవనముత్తమం తద్రాక్షసేంద్రో బలవాన్ ప్రవివేశ సహానుగః. తతో యూపశతాకీర్ణం సౌమ్య చైత్యోపశోభితం దదర్శ విష్టితం యజ్ఞం శ్రియా సంప్రజ్వలన్నివ. తతః కృష్ణాజనధరం కమండలు శిఖాద్వయం దదర్శ స్వసుతం తత్ర మేఘనాథం భయావహ. తం సమాసాజ్య లంకేశ పరిష్వజ్యాత బాహుభిః అప్రవిద్ కిమిదం వత్స వర్తసే బ్రూహి తత్వతః. అగస్త్యులు వారు రామచంద్రుడితో ఇంకా ఇలా అంటున్నాడు, రఘురామ, ఆ రావణుడు తన సోదరి అయిన శూర్పణఖను ఆ విధంగా ఓదార్చాడు. అందుకు అనుగుణంగా దండకారణ్య పాలనని కరుడికి అప్పగించాడు. ఆ తర్వాత స్వస్థ చిత్తుడై కాలం గడుపుతూ ఉన్నాడు. కొంతకాలం తర్వాత రావణుడు తన అనుచరులతో కూడి నికుంభిలా వనంలో ప్రవేశించాడు. అది లంక యొక్క పశ్చిమ ద్వారానికి చేరువలో గల ఉత్తమమైన ఉపవనం. వివిధమైన శోభలతో ఒప్పుతూ జ్వలిస్తున్న అగ్నిలాగా విరాజిల్లుతున్న రావణుడు అక్కడ ఒక యజ్ఞం జరుగుతుండగా చూశాడు. ఆ యజ్ఞశాల 100 యూపస్తంభాలు అంటారు. అంటే యజ్ఞం చేసే ప్రదేశంలో ఉన్న స్తంభాలని యూపస్తంభాలు అంటారన్నమాట. ఆ యూపస్తంభాలతో విలసిల్లుతూ ఉన్నది. అందరి ప్రశాంతమైన చైత్యాలు ఆ ప్రదేశానికే వన్నెలు దిద్దుతూ ఉన్నాయి. శత్రుభయంకరుడు తమ కుమారుడు అయిన మేఘనాథుడిని అక్కడ చూశాడు. అతడు చేస్తున్నాడు అన్నమాట యజ్ఞాలు. బ్రహ్మచర్య సూచకములైన కృష్ణాజనాన్ని, కమండలాన్ని, శిఖను, దండాన్ని ధరించున్నాడు. అగ్నిష్టోమాది యాగాలని చేయ వాళ్ళకి ఈ నియమాలు వర్తిస్తాయి. ఆ తర్వాత ఆ లంకాధిపతి అతని దగ్గరికి పోయి తరివి తీరా కౌగిలించుకొని, కుమారా, నువ్వు చేయిస్తున్నది ఏమిటో చెప్పవయ్యా అన్నాడు. అంటే అసలు అడిగిన ప్రశ్నకి సమాధానం ఇప్పుడు వచ్చిందన్నమాట. అందరు ఋషులు కూడా అయోధ్యలో పట్టాభిషేకం జరిగిన తర్వాత వచ్చేసి ఆ యుద్ధాన్ని పొగుడుతున్నారు. అందులో మేఘనాథుడు అంటే ఇంద్రజిత్తు చూపించిన పరాక్రమాన్ని పొగుడుతూ ఉన్నారు. రావణాసురుడు కన్నా గొప్పవాడా, ఇంద్రజిత్తును అంత ఎక్కువగా ఎందుకు పొగుడుతున్నారు అని అడిగిన దానికి సమాధానం ఇప్పుడు వస్తుందన్నమాట. 10-20 అధ్యాయాల తర్వాత ఆ యజ్ఞం చేస్తున్నట్ట అతను, పెద్ద యజ్ఞం ఏమిటో తెలపమన్నాడు రావణాసురుడు. ఉశనాత్వబ్రవీత్తత్ర యజ్ఞ సంపత్ సమృద్ధయే రావణన్ రాక్షస శ్రేష్టము ద్విజశ్రేష్టో మహాతపాః. అహమాఖ్యామి తే రాజన్ శ్రూయతాం సర్వమేవ తత్ యజ్ఞాస్తే సప్తపుత్రేణ ప్రాప్త సుబహువిస్తరా. అగ్నిష్టోమో శ్వమేధశ్చ యజ్ఞో బహు సువర్ణకః రాజసూయస్తథా యజ్ఞో గోమేధో వైష్ణవస్తథా.
మహేశ్వరే ప్రవృత్తేతు యజ్ఞే పుంభి సుదుర్లభే పరాంస్తే లబ్ధవాన్ పుత్ర సాక్షాత్ పశుపతేరిహ. అయితే ఇంద్రజిత్తు మౌనం వహించాడు. అప్పుడు శుక్రాచార్యుడు చెప్పాడు అతని ప్రశ్నకి సమాధానం. అంటే యజ్ఞం చేసేవాళ్ళు మౌనంగా ఉండాలి, మాట్లాడకూడదు అనేది శాస్త్రం. అందువల్ల తండ్రి అడిగినా కూడా కొడుకు చెప్పలే ఏం చేస్తున్నాడు, ఎందుకు చేస్తున్నాడు అని. అది గురువు అయిన శుక్రాచార్యులు వారు చెప్తున్నాడు అనమాట. మహారాజా, సకల సంపదల యొక్క సమృద్ధి కోసం ఈ యజ్ఞం ఆచరిస్తున్నాము. అలా చేయాల్సిన యజ్ఞాలు 7 ఉన్నాయి. వాటిని గురించి తెలుపుతాను, సంపూర్ణంగా ఆలకించు. ఇప్పుడు నీ కుమారుడు ఆ 7 యజ్ఞాలని పూర్తి చేశాడయ్యా. అవేంటంటే అగ్నిష్టోమము, అశ్వమేధము, బహుసువర్ణకము, రాజసూయము, గోమేధము, వైష్ణవము. 7 6 పూర్తి చేశాడు. 7వది ఇప్పుడు జరుగుతున్నది. ఇది పూర్తి చేసి సాక్షాత్తు పరమేశ్వరుని నుండి అనేక వరాలని పొందుతాడు ఇతను. కామగం చందనం దివ్యం అంతరిక్షచరం ధ్రువం మాయాంచ తామసీన్నామయా సంపద్యతే తమః. అంటే ఆ 7వది అప్పుడే పూర్తి అయిందిట. పూర్తవగానే ఎన్నో వరాలని పరమేశ్వరుడు ఇచ్చాడు. ఏమిటయ్యా అంటే, 1 ఆకాశంలో సంచరించగల దివ్య విమానం. ఇంకా ఏతయా కిల సంగ్రామే మాయయా రాక్షసేశ్వర ప్రయుక్తయో గతి శక్య నహి జ్ఞాతుం సురాసురై అక్షయ విశుద్ధి బాణై చాపంచాపి సుదుర్జయం అస్త్రంచ బలభద్రాజాన్ శత్రువిధ్వంసనన్రణే ఏతాన్ సర్వాన్ వరాన్ లబ్ధ్వా పుత్రస్తేయం దశానన అజ్ఞ సమాప్తౌ చ త్వాం దిదృక్షు స్థితాఖ్యం. ఆ దివ్య విమానం ఏదైతే ఉందో, పరమేశ్వరుడు చేత ఇవ్వబడిన విమానం, ఆ మనోవేగం కలది. అతని మనసులో ఏం అనుకుంటే, ఎక్కడికి అనుకుంటే అక్కడికి తీసుకెళ్తుంది అది ఆ విమానం. అంతేకాదు అతడు ఆ పరమేశ్వరుని నుండి తామసి అనే మాయా విద్యను కూడా సంపాదించాడు. అది చీకట్లను సృష్టిస్తుంది. యుద్ధ సమయంలో ఈ మాయాశక్తిని కనుక ప్రయోగిస్తే, ఈ తామసి అనే మాయా విద్యని, దాని ప్రభావం చేత అతను ఎక్కడ నుండి యుద్ధం చేస్తున్నది ఎవ్వరు, సురులు అసురులు ఎవ్వరు కూడా కనుక్కోలేరు. రాజా, అంతేకాదు ఆ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం చేత బాణాల్ని అక్షయంగా సృష్టించగల 2 తుణీరాల్ని, తుణీరాలంటే బాణాలను పెట్టుకుంటే బుట్ట, అలానే అజేయమైన చాపాన్ని, రణంలో శత్రువుల్ని ధ్వంసం చేయగల శక్తివంతమైన అస్త్రాన్ని ఇతడు పొంది ఉన్నాడయ్యా. ఇప్పుడే అతను కాసేపట్లో నీ దర్శనానికి రాబోతున్నాడు. తతో అబ్రవీత్ దశగ్రీవో న శోభనమిదం కృతం పూజితా శత్రువో యస్మాత్ ద్రవ్యైరేంద్ర పురోగమా ఏహి దాని కృతం విద్ధి సుకృతం తన్న సంశయ ఆగచ్చ సౌమ్య గచ్చామా స్వమేవ భవనం ప్రతి. తతో గత్వా దశగ్రీవ సపుత్ర సవిభీషణ స్త్రియోవతారయామాస సర్వాస్తా బాష్పగద్గదా.
లక్ష్మ్యో రత్నభూతాశ్చ దేవదానవరక్షసాం తస్య తాసు మతిం జ్ఞాత్వా ధర్మాత్వా వాక్యమబ్రవీత్. అప్పుడు దశగ్రీవుడు అన్నాడు, రావణాసురుడు అసలు పేరు, ప్రపంచాన్ని వణికించాడు కాబట్టి రావణుడు అనే పేరు వచ్చింది, కానీ అసలు వాడి పేరు దశగ్రీవుడే. కుమారా, ఇంద్రజిత్తు అటు అన్నాడు, నువ్వు చేసిన ఈ పని నాకు నచ్చట్లేదు. ఎందుకంటే ఈ యజ్ఞం ద్వారా నాకు శత్రువులైన ఇంద్రాది దేవతలు పూజింపబడ్డాయి. ఆ విషయం అట్లా ఉండనిస్తే ఒక విధంగా నీవు చేసింది సత్కార్యమే, అందుకు సందేహం లేదు. సరే వెళ్దాం రా అని రావణుడు తన కుమారుడైన మేఘనాథునితో విభీషణుతో కూడి తన భవనానికి చేరాడు. ఆ తర్వాత అతడు విమానంలో ఉన్న స్త్రీలందరినీ కిందకి దింపించాడు. వారందరూ ఇంకా కన్నీరు కారుస్తూనే ఉన్నారు, ఏడుస్తూనే ఉన్నారు. వారందరూ దేవదానవ రాక్షసాది వనితల్లో రత్నం లాంటి వాళ్ళు, ఉత్తమ లక్షణాలు గలవాడు. ధర్మాత్ముడైన భీషణుడు ఆ స్త్రీల ఎడ రావణుడి యొక్క వైఖరిని గమనించి ఆయనతో అన్నాడు, ఈదృశైస్త్వం సమాచారై యశోర్థకులనాశనై దర్శనం జ్ఞాతినాం జ్ఞాత్వా స్వమతేన విచేష్టసే జ్ఞాతింస్తాన్ దర్శయిత్వేమా త్వయా నీతా వరాంగనా త్వామతిక్రమ్య మధునా రాజన్ కుంభీనసీహృత రావణస్త్వబ్రవీద్వాక్యం నావగచ్చామి కిన్విదం కోయం యస్తు త్వయా ఖ్యాతో మధురిచ్చేవ నామతః. రాజా, నువ్వు తీసుకొచ్చిన ఈ స్త్రీ బంధువుల్ని హింసించడం తగని పని తెలిసి కూడా శాస్త్ర మర్యాదలను అతిక్రమించి నువ్వు ప్రవర్తిస్తున్నావు. నువ్వు ఇలా చేయటం వల్ల నీకు అపకీర్తి వస్తుంది రాజా, సంపదలు నశిస్తాయి, వంశ ప్రతిష్ట దెబ్బతింటుంది. నీచే అపహరింపబడిన స్త్రీ బంధువులందరినీ కూడా వధించి ఈ అంగనామణుల్ని నువ్వు తీసుకుని వచ్చావు. ఇది చాలా పాపకార్యం. కాబట్టే పూర్వం మధువు అనేవాడు నీ చెల్లెలైన కుంభీనసని అపహరించుకొని పోయినప్పుడు నువ్వు కుపితులవై అతన్ని చంపబోయావు కదా అనగానే రావణుడు అన్నాడు, నువ్వు చెప్తుంది నాకేం బోధపడలేదు. ఎంతకు నువ్వు చెప్పుతున్న మధురాక్షసుడు ఎవరు అని విభీషణుని ప్రశ్నించాడు. విభీషణస్తు సంక్రుద్ధో భ్రాతరం వాక్యమబ్రవీత్ శ్రూయతామస్య పాపస్య కర్మణ ఫలమాగతం మాతామహస్యోస్మాకం జ్యేష్ఠో భ్రాత సుమాల్య మాల్యవానితి విఖ్యాతో వృద్ధ ప్రాజ్ఞో నిశాచరః పితా జ్యేష్ఠో జనజ్ఞానో అస్మాకం చారికో భవత్తస్య కుంభీనసీ నామ దుహితుర్దుహితా భవత్ మాతృస్వసురథాస్మాకం సా చ కన్యానలోద్భవ భవత్యస్మాకమేష భ్రాతॄణాం ధర్మతః స్వసా సా కృతా మధునా రాజన్ రాక్షసేన బలీయస్య. అప్పుడు విభీషణుడు కలత చెందుతూ అన్నతో అన్నాడు, సోదరా విను, ఇటువంటి పాపకర్మ ఫలితం మనం ఇదివరకు అనుభవించిందే. మాల్యవంతుడనే రాక్షసుడు మన మాతామహుడైన సుమాలికి, మాతామహుడు అంటే అమ్మకు తండ్రి అన్నమాట, సుమాలికి అన్న, అతడు ప్రాజ్ఞుడు వృద్ధుడు. ఆ మాల్యవంతుడు మన తల్లి అయిన కైకసికి పెద్ద తండ్రి, మనకు పూజ్యుడు. అతని పుత్రికి అయిన అనల యొక్క కూతురే కుంభీనసి, మన పినతల్లి అయిన అనల యొక్క కుమార్తె మన సోదరులందరికీ చెల్లెలవుతుంది. బలవంతుడైన మధురాక్షసుడు ఆమెను అపహరించుకుని పోయాడు. యజ్ఞ ప్రవృత్తే పుత్రే తు మైచాంతర్జలోషితే కుంభకర్ణో మహారాజా నిద్రావం అనుభవచ్చదా నిహచ్చ రాక్షశ్రేష్ఠానామాచ్చ నిహ సమ్మతాన్ దర్శయిత్వా హృతా సాతు సుప్తాప్యంతః పురే తవ శ్రుత్వాసి తన్మహారాజా క్షాంతమేవ హతో న సః యస్మాదవశ్యం దాతవ్య కన్యా భద్రే హి భ్రాతృభిः తదే తత్కర్మణో హ్యస్య ఫలం పాపస్య దుర్మదే
అస్మిన్నేవాపి సంప్రాప్తం లోకే విదితమస్తు తే. ఆ సమయంలో వాడు అపహరించుకుపోతున్న సమయంలో మన ఇంద్రజిత్తు యజ్ఞదీక్షలో ఉన్నాడు. నేను కూడా తపస్సు చేసుకుంటూ జలం మధ్యలో ఉన్నాను మహారాజా. కుంభకర్ణుడేమో గాఢ నిద్రలో ఉన్నాడు. ఈ అదను చూసుకుని కుంభీనసని అపహరించడం కోసం అంతఃపురంలో వాడు ప్రవేశించాడు. అప్పుడు రాక్షస ప్రముఖులు మనకు ఆత్మీయులైన మంత్రులందరూ కూడా అతన్ని ఎదుర్కొన్నారు. వాళ్ళందరినీ వాడు చంపేశాడు. ఆ తర్వాత ఆ ముద్రాక్షసుని అంతఃపురంలో నిద్రలో ఉన్న మన కుంభీనసిని బలవంతంగా తీసుకుని పోయాడు. మహారాజా, ఆ తర్వాత ఈ విషయం తెలియవచ్చినా అతన్ని నువ్వు చంపకుండా ఉండవు. ఎందుకంటే ఈడొచ్చిన కన్యలను తగిన వరుణకించి వివాహం చేయవలసి ఉంటుంది కదా. అలా నువ్వు చేయలేదని ఊరికనే ఉన్నావు. పెడబుద్ధితో నీ మనొచ్చిన దుష్కృత్యాల ఫలం ఇది. నువ్వు చేస్తున్న పాపాలని ఈ జన్మలోనే అనుభవిస్తున్నట్టుగా గ్రహించు. విభీషణ వచశ్రుత్వా రాక్షసేంద్ర రావణ దౌరాత్మేనాత్మనోద్ధూత తప్తాం భైవ సాగర. అంటే ఆ రోజుల్లో త్రేతాయుగంలో కానీ ద్వాపరయుగంలో కానీ పినతల్లి బిడ్డల్ని కూడా తన సొంత చెల్లెల్లాగానే భావిస్తూ ఉండేవాళ్ళు. అందుకోసం భీషణుడు ఏమంటున్నాడంటే, నువ్వు ఎన్నో దుష్కృత్యాలు చేశావు, వాటి ఫలం మనకు లభించింది, మన చెల్లెల్ని ఎవడో ఎత్తుకుపోయాడు అని చెప్తున్నాడు అన్నమాట. తతో బ్రవీద్ధ శగ్రీవ క్రుద్ధ సంరక్తలోచన కల్ప్యతాం మేరథ శీఘ్రం శూరా సజ్జీభవంతు నః. భ్రాతా మే కుంభకర్ణస్య ఏ చ ముఖ్యాని శాచరా వాహనాన్యధిరోహంతు నానాపహరణాయుధా అద్యతం సమరే హత్వా మధున్ రావణ నిర్భయం సులోకం గమిష్యామి యుద్ధకాంక్షి సుహృద్దురుతః. విభీషణుడి మాటలు వినగానే రావణుడు మధురపడ్డాడు. కాస్త వేడెక్కిన జలాల్లాగా సముద్రంలాగా ఈసిపడ్డాడు. అప్పుడు దశగ్రీవుడు కళ్ళెర్ర చేస్తూ, నా రథాన్ని వెంటనే సిద్ధపరచండి, మన యోధులందరూ కూడా యుద్ధ సన్నద్ధులై ఉండాలి. కుంభకర్ణుడు మనకు రాక్షస ప్రముఖులందరూ కూడా మారణాయుధులతో తగిన వాహనాల్ని అధిరోహించుగాక. ఆ రావణుడికి ఏమాత్రం భయపడని ఆ మధురాక్షసుణ్ణి, ఈ రావణుడికి ఏమాత్రం భయపడిన ఆ మధురాక్షసుణ్ణి ఈరోజే యుద్ధంలో హతమార్చి తీరుతా. ఆ తర్వాత దేవతల్ని పట్టుకుంటం కోసం సులోకానికి వెళ్తా. ఆ తర్వాత స్వర్గలోకాన్ని జయించి ఇంద్రుడిని నా అదుపులో ఉంచుకుంటా. ఆ తర్వాత ముల్లోకాల ఎందల ఐశ్వర్యాలతో శోభిలుతూ నిర్భయంగా స్వేచ్ఛగా సంచరిస్తా అన్నాడు ఆ రావణాసు. అంటే తన చెల్లిని ఎత్తుకుపోయిన వాడిని ఇప్పుడే సంహరిస్తాను అని. అక్షౌహిణి సహస్రాణి చత్వార్యగ్రయాణి రక్షస నానాపహరణాన్యాసు నిర్యయుర్యుద్ధకాంక్షిణాం ఇంద్రజిత్వగ్రజిత్ సైన్యాత్ సైనికాన్ పరిగృహ్య జగామ రావణో మధ్య కుంభకర్ణస్య పృష్ఠతః. విభీషణశ్చ ధర్మాత్మా లంకాయాం ధర్మమాచరత్ శేషా సర్వే మహాభాగా యయుర్మధుపురం ప్రతి ఖరైరుష్ట్రైర్దీప్తై శింసుమారైర్మహోరగై రాక్షసా ప్రమయు తయో సర్వే కృత్వాకాశం నిరంతరం దైత్యాశ్చ శతశస్త్ర కృతవైరాశ్చ దైవతై రావణం ప్రేక్ష గచ్చంతం అన్వగచ్చన్ హి పృష్ఠతః. రావణుడి యొక్క ఆదేశం ప్రకారం యుద్ధంలో బాగా రాటుదేలిన రాక్షసులందరూ కూడాను అనేక ఆయుధాలు చేపట్టి 4000 అక్షౌహిణీ సంఖ్యలో వెంటనే లంక నుండి బయలుదేరా. మహావీరుడైన ఇంద్రజిత్తు సైనికులను తీసుకుని ఇంద్రజిత్తు వారికి ముందు భాగంలో సాగిపోతున్నాడు. రావణుడు సైనికులకు మధ్య భాగంలో, కుంభకర్ణుడు సేనలకు వెనక భాగంలో కదులుతున్నారు. అంటే ముందు కొడుకు ఇంద్రజిత్తు, మధ్యలో రాజు రావణాసురుడు, వెనక కుంభకర్ణుడు. ఇలా బయలుదేరింది. ధర్మాత్ముడైన భీష్ముడు మాత్రం లంకలోనే ఉన్నాడనమాట.
లంకని కాపాడుకుంటానికి ఉండాలి కదా. అందువల్ల మిగిలిన మహాయోధులందరూ కూడా మధుపురం వైపు బయలుదేరారు. ఆ రాక్షసులందరూ కూడా యుద్ధానికి ఉపయుక్తములై వెలసిల్లే గాడిదల్ని, ఒంటెల్ని, గుర్రాలని, మొసల్ని, బలిష్టమైన సర్పాల్ని అధిరోహించి ఆకాశాన్ని కప్పివేస్తూ అంబరంలో సాగిపోతున్నారు. ఆకాశంలో దేవతలతో బద్ధవైరం గల దైత్యులు రావణుణ్ణి చూసి వందల సంఖ్యలో వారిని అనుసరిస్తూ వెనక భాగాన వెళుతూ ఉన్నాయి. సతు గత్వా మధుపురం ప్రవేశ్య చ దశరణః నదర్శ మధుం తత్ర భగినీం తత్ర దృష్టవాన్ సా చ ప్రహ్వాంజలిర్భూత్వా శిరసా చరణో గతా తస్య రాక్షసరాజస్య త్రస్తా కుంభీనసీ తదా తాం సముద్ధపయామాస న భేతవ్యమితి బ్రువన్. రావణో రాక్షసశ్రేష్ఠః కించాపి కరవాణితే సాబ్రవీజ్యతి మే రాజన్ ప్రసన్నస్త్వం మహాభుజా భర్తారం నమః మహే మమేహాజ్యాహంతుం అర్హసి మానద నహీదృశం భయం కించిత్ కులస్త్రీణాం ఇహోచ్యతే భయానామపి సర్వేషాం వైధవ్యం వ్యసనం మహత్ సత్యవాగ్భవ రాజేంద్ర మాం అవేక్షస్వ యాచతి త్వయాప్యుక్తం మహారాజా నభేతవ్యమితి స్వయం. మధుపురం చేరాడు రావణాసురుడు. ఆ తర్వాత అతడు అక్కడున్న తన చెల్లెలు కుంభీనసిని చూశాడు. మధురాక్షసుడు మాత్రం కనపడ్లా ఆయనకి. వెంటనే ఆమె సవినయంగా అంజలి ఘటించి తన అన్న పాదాలకు ప్రణామం చేసింది. ఆ తర్వాత ఆ రాక్షసురాలు తనను చూసి భయపడుతున్న కుంభీనసితో అమ్మా ఏమాత్రం భయపడవాక అని పలుకుతూ ఆమెను లేవనెత్తి నీకు నేను చేయవలసిన సహాయం ఏమిటో చెప్పమన్నది. అప్పుడు ఆమె అన్నది, మహారాజా నువ్వు నన్ను నిజంగా అనుగ్రహదలిస్తే నా భర్తను వధింపవద్దు. ఎందుకంటే కులస్త్రీలకు వైధవ్యానికి మించిన దుఃఖం ఉండదు. అది సకల భయాల్లో దుర్భరమైనది. ఆ భయం నాకు కలగకుండా చూడయ్యా. నువ్వు ఆడిన మాట తప్పవద్దు. నేను ప్రతిభిక్షను వేడుకుంటున్నాను, నన్ను కనికరింపు. నువ్వే వాగ్దానం చేశావు కదా, ఆ వాగ్దానం నెరవేర్చు. నీకేం కావాలో అడుగు ఇస్తానన్నావు కదా, నేను ఇది అడుగుతున్నాను. ఎవరినైతే చంపడానికని వచ్చాడో అతన్ని చంపవద్దని అడుగుతుందన్నమాట. రావణస్త్వబ్రవీత్ హృష్టః స్వసారం తత్ర సంస్థిత క్వచాసో తవ భర్తా వై మమ శీఘ్రం నివేజ్యతాం సహ తేన గమిష్యామి సురలోకం జయావహే తవ కారుణ్య సౌహృద్రాత్ నివృత్తోస్మి ఘోర్వదాత్ ఇత్యుక్తా సా సముద్ధాప్య ప్రసుప్తం తం నిశాచరం అబ్రవీత్ సంప్రహృష్టేన రాక్షసీ సా పతిం వచః ఏష ప్రాప్తో దశగ్రీవో మమ భ్రాతా మహాబలః సురలోకజయాకాంక్షీ సహాయే త్వం కృణోతి చ తదస్య త్వం సహాయార్థం సభం దుర్గచ్చ రాక్షస స్నిగ్ధస్య పరిమానస్య యుక్తమర్థాయ కల్పితుం. రావణుడు ఆమె మాటలకి సంతోషించాడు. అమ్మా సరే, ఇంతకు నీ భర్త ఎక్కడున్నాడో చెప్పు అన్నాడు. నీపై ఉన్న ప్రేమతో నేను వాడిని వధించడం మానుకుంటున్నాను. అతన్ని కూడా కడుక్కొని వెళ్ళి ఇప్పుడు మేము సురలోకం జయిస్తాము అన్నాడు. రావణుడి యొక్క అభయవచనాలు విన్నంతనే కుంభీనసి సంతోషంతో పొంగిపోయింది. మరి లోపల నిద్రిస్తున్న మధురాక్షసుని మేల్కొల్పింది తన భర్తని. ఆనందంతో ఆమె అతనితో ఇలా అన్నది, పతిదేవా మహాబలిశాలి అయిన మా అన్న దశగ్రీవుడు ఇడుకో ఇక్కడికి వచ్చాడు. ఇప్పుడు సురలోకాన్ని ఆయన జయింపకూరుతున్నాడు. అందుకై నీ సహాయం అర్థిస్తున్నాడు. ఆయనకు సహాయపడటం కోసం ప్రభు అయిన నీ యోధులతో కూడి వెళ్ళు. నా అన్నగా నీకు ముఖ్యబంధువు అయిన ఈయన ఆదుకుంటావు. రక్షణ కర్తవ్యం నీకు. ఆత్మీయులకు ప్రయోజనం చేకూర్చడం కదా ఎవరికైనా కావాల్సింది అన్నది. తద్వచనం శ్రుత్వా తదేచ్ఛాహ మధుర్వచః దదర్శ రాక్షస శ్రేష్టాం
యథా న్యాయం ఉపేక్షత పూజయామాస ధర్మేణ రావణం రాక్షసాధిపం ప్రాప్య పూజాన్ దశగ్రీవో మధుయేశ్వర వీర్యవాన్ తత్ర చైకాం నిశాముష్య గమనాయోపచక్రమే తతః కైలాసమాసాజ్య శైలం వైశ్రవణాలయం రాక్షసేంద్రో మహేంద్రాభ సేనాం ఉపనివేశయత్. ఆ మాటలు వినగానే మధురాక్షసుడు అందుకు ఒప్పుకున్నాడు. రావణుని చూసి తగిన గౌరవ మర్యాదలతో ఆయన్ని సమీపించాడు. ఆ తర్వాత ఆ మధురాక్షసుడు మరి దశగ్రీవుడికి అతిథి సత్కారాలు చేశాడు. అతని పూజలు అందుకొని ఒక రాత్రి అక్కడ గడిపాడు దశగ్రీవుడు. మర్నాడు అతను సపరివారంగా అక్కడి నుండి బయలుదేరాడు. ఆ తర్వాత కుబేరుడికి నివాస స్థానమైన కైలాస పర్వతం చేరాడు. ఆ తర్వాత అతడు తన సేనలతో కలిసి అక్కడ విడిది చేశాడు. ఇచ్చార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆదికావ్యే ఉత్తరకాండే పంచవింశ సర్గ. ఇది వాల్మీకి ఋషి ప్రోక్తము ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణంలోని ఉత్తరకాండలోని 25వ సర్గ. రేపు మనం 26వ సర్గ చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు.